నమస్తే వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఎప్పటిలాగే ఈ రోజు కూడా ఒక మంచి యూజ్ఫుల్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఇవాల్టి వీడియోలో అయితే నేను ఇన్స్టాలో బాగా వైరల్ అవుతున్న అండ్ ట్రెండింగ్ అవుతున్న శారీస్ అన్నీ కూడా మనకి మీషోలో వచ్చేసాయి అనమాట. సో మనకి ఇన్స్టాలో ఏ విధమైన క్వాలిటీతో ఉన్నాయో సేమ్ అదే క్వాలిటీతో అండ్ అందరు అఫోర్డబుల్ చేసే రేంజ్లో మనకి మీషోలో అవైలబుల్గా ఉన్నాయి. క్వాలిటీ ఏ మాత్రం తీసుకో అనమాట, అంత చక్కగా ఉన్నాయన్నమాట శారీస్. సో మనకి మీషోలో ఒక బెటర్ ఆప్షన్ ఏంటంటే మనకి క్వాలిటీ సరిగ్గా రాకుండా హ్యాపీగా రిటర్న్ పెట్టుకోవచ్చు అండి 7 డేస్లలో. అదే మనకి ఇన్స్టా పేజ్లలో రిటర్న్ పెట్టుకునే ఆప్షన్ ఉండదు కదా. సో ఈ శారీస్ కలెక్షన్ అన్నీ కూడా అనేది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో లేట్ చేయకుండా 1 by 1 కలెక్షన్ చూసేద్దాము. ఫస్ట్ అయితే ఈ శారీ అండి. ఈ శారీ మీరు చాలామంది చూసే ఉంటారు, ఇన్స్టాలో బాగా వైరల్ అవుతున్న శారీ అనమాట. సో శారీ ఫ్యాబ్రిక్ అయితే ఇదిగోండి విస్కోస్ జార్జెట్ అనమాట. ఫ్యాబ్రిక్ మనకి ఇన్స్టా పేజ్లలో ఏ విధంగా చూపిస్తున్నారో సేమ్ అదే ఫ్యాబ్రిక్లో మనకి మీషోలో అవైలబుల్గా ఉందండి. అండ్ మనకి ఇన్స్టా పేజ్లలో ఎక్కడ చూసినా కూడా అబౌవ్ 1000, 1100, 1200 ఆ రేంజ్లో ఉంది. యాక్చువల్లీ నేనే పర్చేస్ చేద్దాం అనుకున్నాను, కానీ మీషోలో ఒకసారి ఉందో లేదో అని చెక్ చేశాను అనమాట. సో చూడగానే దొరికేసింది అనమాట. మనకి బిలో 1000 మీటర్ 900 సంథింగ్ పడింది. పక్కన రెఫరెన్స్ పిక్ యాడ్ చేస్తాను అండ్ వీటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా చూడండి. సో శారీ విషయానికి వస్తే మాత్రం శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకు విస్కోస్ జార్జెట్లో వచ్చిందండి. సో ఫ్యాబ్రిక్ కూడా దగ్గరగా చూపిస్తున్నా చూడండి ఎంత చక్కగా ఉందో. క్వాలిటీ మాత్రం జార్జెట్ ఫ్యాబ్రిక్ కదా, చాలా ఫ్లోయిగా ఉంటుంది అండ్ బాడీ హగ్గింగ్గా ఉంటుంది. అండ్ కలర్ చూడండి ఎంత చక్కగా ఉందో, మంచి రస్టిక్ కలర్ అంటాం కదా, సో ఆ కలర్ అనమాట. సో శారీకి మనకి కింద పైన ఇలా సాటిన్ బార్డర్ అనేది వచ్చిందండి. ఇలా సాటిన్ బార్డర్ వచ్చి ఇలా జెరీ లైన్తో బార్డర్ అనేది వచ్చింది. అండ్ పై సైడ్ అండ్ కింద సైడ్ అంటే బోత్ సైడ్స్ మనకి ఇదే బార్డర్ వచ్చింది. అండ్ అక్కడక్కడ మనకి ఇలాంటి బుట్టీస్ అనేవి వచ్చాయండి, సీక్వెన్స్ బుట్టీస్ మనకి శారీకి ఆల్ ఓవర్ అంతా కూడా ఈ విధంగానే వచ్చాయండి. ఒకసారి శారీ అంతా చూపిస్తా చూడండి, మొత్తం ఇదే విధంగా వచ్చిందనమాట శారీ. సో చాలా లైట్ వెయిట్గా ఉందనమాట. ఎస్పెషల్లీ కలర్ చూడండి ఎంత బాగుందో, చాలా డిఫరెంట్గా అండ్ చాలా యూనిక్గా ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా ఉంది. సో మనకి పళ్ళు అలా ఏం లేదు, ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇవే బుటీస్ అనేటివి వచ్చేసాయి. అండ్ బ్లౌజ్ విషయానికి వస్తే మనకి బ్లౌజ్ అనేది ఇలా సపరేట్గా వచ్చిందండి మనకి. సో మనకి శారీలో ఏదైతే బుటీస్ అండ్ శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో సో సేమ్ అదే బార్డర్ మనకి బ్లౌజ్ పీస్ కూడా బోత్ సైడ్స్ వచ్చిందనమాట. ఇదిగోండి ఈ విధంగా ఉంది. సో శారీ అండ్ బ్లౌజ్ పీస్ సేమ్ వచ్చాయన్నమాట. పక్కన రెఫరెన్స్ పిక్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఈ శారీ అండి మంచి ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ షేడ్లో ఉంది. సో శారీ అంతా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఈ శారీ మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్లో వచ్చిందండి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా దగ్గరగా పెట్టి చూపిస్తాను చూడండి, ఈ విధంగా ఉంది. జార్జెట్ ఉంది. జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, ఫ్లోయిగా ఉంటుంది, ఈజీగా డ్రైప్ చేయొచ్చు అనమాట శారీ. సో శారీ మనకి ఇలా 2D షేడ్లో వచ్చిందండి. మనకి స్టార్టింగ్లో ఎలాంటి డిజైన్ రాకుండా ఇలా ప్లెయిన్గా వచ్చింది. తర్వాత నుంచి మనకి ఎక్కడైతే కుర్చీల్లో స్టార్ట్ అవుతాయో అక్కడ నుంచి మనకి ఈ విధంగా కట్ వర్క్ వచ్చింది. అదేవిధంగా గోల్డ్ కలర్ సీక్వెన్స్తో పాటు ఇలా చిన్న చిన్న బుట్టీస్ అనేవి వచ్చాయండి. మనకి కుర్చీల దగ్గర హాఫ్ పార్ట్ వరకే మనకి గోల్డ్ కలర్ సీక్వెన్స్ బుట్టీస్ అనేవి వచ్చాయి. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. సో కింద కట్ వర్క్ అనేది వచ్చింది మనకి. ఇదిగోండి ఈ విధంగా కట్ వర్క్ కూడా మీకు దగ్గరగా పెట్టి చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి థ్రెడ్తో ఈ విధంగా మనకి కట్ వర్క్ అనేది వచ్చింది. ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా 2D షేడ్లో అండ్ ఇలా గోల్డ్ కలర్ సీక్వెన్స్ విత్ కట్ వర్క్తో వచ్చింది శారీ అయితే మనకి. సో తర్వాత మనకి ఎక్కడైతే మనకి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటామో సో అక్కడ నుంచి మనకి ఇలా ఆల్ ఓవర్ ఈ సీక్వెన్స్ బుట్టీస్ అనేటివి వచ్చాయండి గోల్డ్ కలర్వి. ఇదిగోండి ఈ విధంగా ఉంది శారీ అంతా. సో మనకి ఇలా పై సైడ్ కూడా మనకి ఇలా థ్రెడ్ వర్క్ తోటి కట్ వర్క్ బార్డర్ అనేది వచ్చింది. ఇదిగోండి ఈ విధంగా ఉంది. దీనికి మనకి బ్లౌజ్ పీస్ అనేది చాలా బాగా ఇచ్చారండి. ఇలా వర్క్ అనేది ఇచ్చారనమాట. అంటే వాళ్ళే మనకి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా చక్కగా వర్క్ అనేది ఇచ్చారండి. ఇలా కట్ వర్క్ లాగా. వర్క్ క్వాలిటీ కూడా చూడండి చాలా బాగుంది. సీక్వెన్స్ తోటి గోల్డ్ కలర్ సీక్వెన్స్ అండ్ థ్రెడ్ తోటి మనకి ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ ఈ విధంగా వర్క్ అనేది ఇచ్చారు. సో మనకి స్లీవ్స్కి అయితే ఇలా ఇచ్చారండి. స్లీవ్స్కి కూడా కట్ వర్క్ వచ్చి మనకు శారీలో ఏవైతే బుటీస్ వచ్చాయో గోల్డ్ కలర్వి బ్లౌజ్ పీస్లో కూడా సేమ్ అవే బుటీస్ అనేవి వచ్చాయండి. సో మంచి బ్రైట్ కలర్కి బ్లౌజ్ అనేది ఈ విధంగా ఇచ్చారనమాట. శారీలో ఏదైతే పర్పుల్ షేడ్ ఉందో సేమ్ అదే పర్పుల్ షేడ్లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారండి. సో కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది అండ్ చాలా యూనిక్గా ఉంది. ముందు చూసాం కదండి ఇలా
పర్పుల్ షేడ్కి ఆరెంజ్ కలర్ షేడ్ వచ్చింది కదా. సో సేమ్ అదే డిజైన్లో సో కలర్ కాంబినేషన్ ఒక్కటి చేంజ్ అయిందనమాట. సో ఇలా లావెండర్ కలర్కి డార్క్ పర్పుల్ షేడ్లో మనకి ఈ శారీ అనేది వచ్చింది. సో శారీ కూడా అంతా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. మనకి ముందు శారీ వచ్చింది కదండి ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ షేడ్లో, సేమ్ అదే విధంగా ఈ శారీ ఉంటుంది. డార్క్ పర్పుల్కి ఇలా లావెండర్ కలర్ షేడ్లో వచ్చింది. సో ఇది కూడా కొంచెం స్టైలిష్గా బాగుంటుంది అనమాట నైట్ టైం వేర్ చేయడానికి. సో ఈ శారీ కూడా మనకి ముందు శారీ లాగానే స్టార్టింగ్లో ఏం రాలేదండి, ఇలా 2D షేడ్లో ప్లెయిన్గా వచ్చింది. మనకి ఎక్కడైతే కుర్చీలు స్టార్ట్ అవుతాయో అక్కడ నుంచి మనకి ఈ విధంగా కట్ వర్క్ అండ్ ఇలా గోల్డ్ కలర్తో సీక్వెన్స్తో అండ్ గోల్డ్ కలర్ సీక్వెన్స్తో ఇలా బుట్టీస్ అనేటివి వచ్చాయండి మనకి కుర్చీల దగ్గర నుంచి. తర్వాత మనము ఇలా శారీ వేర్ చేస్తాం కదా, ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ నుంచి మనకి పై సైడ్ కూడా కట్ వర్క్, అదేవిధంగా ఇలా గోల్డ్ కలర్ సీక్వెన్స్ తోటి చిన్న చిన్న బుట్టీస్ అనేటివి వచ్చాయండి. ఇంకా ఆల్ ఓవర్ అంతా కూడా ఇదిగోండి విధంగా. సో ముందు శారీ మాదిరి అనమాట. ఇంకా ఏమంటే మనకి కలర్ ఒకటి డిఫరెంట్గా ఉంది దీనికి దానికి. ఇది కొంచెం స్టైలిష్గా సింపుల్గా వేర్ చేసుకోవాలనుకునే వాళ్ళకి చాలా చక్కగా సెట్ అవుతుంది. సో ఇది కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్లో వచ్చిందండి. దీనికి కూడా మనకి బ్లౌజ్ పీస్ అనేది చాలా బాగా ఇచ్చారనమాట. ఇదిగోండి ఈ విధంగా. దీనికి కూడా మనకి శారీలో ఏవైతే గోల్డ్ కలర్ బుట్టీస్ వచ్చాయో సేమ్ అదే గోల్డ్ కలర్ బుట్టీస్ అనేవి బ్లౌజ్ పీస్లో ఇచ్చేసి ఇలా కట్ వర్క్ లాగా ఇచ్చేసి ఫ్రంట్ నెక్కి అండ్ బ్యాక్ నెక్కి ఆల్ ఓవర్ బుట్టీస్తో బ్లౌజ్ అనేది హెవీగా వచ్చింది. అండ్ స్లీవ్స్ పార్ట్కి వచ్చేసరికి ఇలా కట్ వర్క్ వచ్చేసి ఇదిగోండి సీక్వెన్స్ తోటి కట్ వర్క్ వచ్చి చాలా చక్కగా హెవీ బ్లౌజ్ అనేది మనకి ఈ శారీతో వచ్చిందండి. నెక్స్ట్ అయితే ఈ శారీ అండి, ఎంత బాగుందో కదా. ఈ శారీ కూడా మనకి ఇన్స్టాలో బాగా ట్రెండింగ్లో ఉందనమాట. ఇది కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఉంది అండ్ మంచి పార్టీ వేర్ శారీస్ అనమాట. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా ఈవినింగ్ టైం పార్టీస్కి వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. అన్ని పార్టీ వేర్ శారీస్ అనమాట. సో కొంచెం యూనిక్గా కనిపించాలంటే ఈ శారీస్ని తప్పకుండా ట్రై చేయొచ్చు. సో ఇది కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ చూడండి మంచి స్మూత్గా ఉంది. జార్జెట్లో కూడా కొంచెం స్మూత్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి కదా, సో సేమ్ అలానే ఉంది. సో శారీ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. శారీ అంతా మనకి ఇలా ఫ్లోరల్ ప్రింట్తో లైట్ వెయిట్గా ఫ్లోయీగా చాలా బాగుందండి. ఎస్పెషల్లీ దీని మీద ఉండే ప్రింట్ చూడండి ఎంత చక్కగా ఉందో. మంచి లైట్ కలర్ మీద ఇలా డార్క్ షేడ్లో ఇలా కొన్ని ఫ్లవర్ బంచెస్తో మనకి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా ఫ్లోరల్ ప్రింట్తోనే వచ్చింది. సింపుల్గా శారీ కావాలనుకునే వాళ్ళు, చాలా ఈజీగా డ్రేప్ చేయాలనుకునే వాళ్ళకి ఈ శారీ మాత్రం చాలా చక్కగా నచ్చుతుంది. చాలా ఆల్ ఓవర్ ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది కాబట్టి సో మనకి ఇంకా ఎక్కువ హడావిడిగా లేస్లు అలాంటివి ఏమి ఇవ్వకుండా ఇలా సింపుల్గా చైన్ స్టిచ్ లాగా కట్ వర్క్ అనేది వచ్చిందండి. ఇదిగోండి ఇలా శారీకి కింద సైడ్ మనకి కట్ వర్క్ అనేది వచ్చిందండి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగానే ఉంది. పీస్ని కూడా చాలా చక్కగా ఇచ్చారు మనకి. ఇదిగోండి ఈ విధంగా ఉంది. బ్లౌజ్ పీస్ అంతా ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంది. ఇదిగోండి మనకి శారీలో వచ్చిన శారీకి మ్యాచ్ అయ్యేలాగా, శారీలో డార్క్ షేడ్ ఉంది కదా ఆ డార్క్ షేడ్కి మ్యాచ్ అయ్యేలాగా మనకి బ్లౌజ్ పీస్ అనేది వచ్చింది. మనకి బ్లౌజ్ పీస్లో ఇదిగోండి సీక్వెన్స్ తోటి అక్కడక్కడ ఈ విధంగా బుట్టీస్ అనేటివి ఇచ్చారు. ఇదిగోండి ఈ శారీకి మనకి ఇలా ఫ్లోరల్ ప్రింట్ శారీకి ఇలా సింపుల్గా బుట్టీస్తో పాటు మనకి బ్లౌజ్ అనేది ఇచ్చి ఈ శారీని హైలైట్ చేశారు. నెక్స్ట్ అయితే ఈ శారీ అండి. ఈ శారీ కూడా ప్రజెంట్ ఇన్స్టాలో బాగా ట్రెండింగ్ అండ్ వైరల్ అవుతుంది. మంచి పార్టీ వేర్ శారీ అనమాట. సో ఒకసారి శారీ అంతా ఓపెన్ చేసి చూద్దాము. శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చాలా ఫ్లోయిగా మంచి కలర్ కాంబినేషన్లో ఉందండి. యాక్చువల్లీ ఇక్కడ చూపించే కలర్కి వీడియోలో చూపించే కలర్కి చాలా డిఫరెన్స్ అనేది ఉందండి. ఇదిగోండి శారీ అంతా మనకి ఇలా మంచి బ్రైట్ కలర్స్ అనమాట. ఇవి రెండు కూడా మంచి బ్రైట్ కలర్స్ పాటు ఈ శారీ అనేది వచ్చిందండి. కలర్ కాంబినేషన్ మాత్రము చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి శారీకి మనకి స్టార్టింగ్లో ఇలా ప్లెయిన్గా వచ్చింది. తర్వాత కుర్చీలు స్టార్ట్ అవుతాయి కదా మనకి అక్కడ నుంచి ఈ వర్క్ అనేది వచ్చిందండి. శారీ క్వాలిటీ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో. మనకి ఇలా సిల్వర్ జెరీతో సీక్వెన్స్ తోటి బార్డర్ అనేది వచ్చింది. అది కూడా మనకి కట్ వర్క్ బార్డర్ అనేది వచ్చిందండి. సో అక్కడక్కడ కూడా మనకి ఇలా సిల్వర్ కలర్ సీక్వెన్స్ తోటి అండ్ థ్రెడ్ తోటి చిన్న చిన్న బుట్టీస్ అనేటివి వచ్చాయి. ఇదిగోండి మనకి కుర్చీలు స్టార్ట్ అవుతాయి కదా అక్కడ నుంచి మనకి ఈ వర్క్ అనేది వచ్చింది. సో కలర్ కాంబినేషన్ అండ్ చాలా లైట్ వెయిట్గా చాలా బాగుందండి. శారీ మాత్రం అస్సలు ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఈ విధంగా బుట్టీస్ అనేటివి వచ్చాయి కుర్చీల దగ్గర నుంచి. తర్వాత మనము ఇలా పైట వేసుకుంటాం కదా అక్కడ నుంచి మనకి పై సైడ్ కూడా ఈ కట్ వర్క్ బార్డర్ అండ్ సిల్వర్ కలర్ బుట్టీస్ అనేటివి వచ్చాయి శారీకి ఆల్ ఓవర్ ఈ విధంగా. ఇదిగోండి ఇలా వచ్చాయి.
పర్పుల్ షేడ్ ఉంది కదండి, ఆ పర్పుల్ షేడ్కి మ్యాచ్ అయ్యేలాగా మనకి బ్లౌజ్ పీస్ అనేది వచ్చింది. సో శారీలో మనకి ఏదైతే కట్ వర్క్ లేస్ వచ్చిందో సిల్వర్ జెరీతో, సో సేమ్ అదే కట్ వర్క్ లేస్ అనేది మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు. సో మనకి బ్లౌజ్లో అయితే వన్ సైడే ఇచ్చారండి, బార్డర్ అనేది బోత్ సైడ్స్ ఇవ్వలేదు, ఓన్లీ వన్ సైడే ఈ విధంగా కట్ వర్క్ బార్డర్ అనేది వచ్చింది. మనకి శారీలో ఏవైతే సిల్వర్ కలర్ జెరీతో అండ్ సీక్వెన్స్ తోటి చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయి కదా, సేమ్ అవే బుట్టీస్ మనకి బ్లౌజ్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఈ విధంగా వచ్చాయి. ఇదిగోండి బ్లౌజ్ పీస్ ఈ విధంగా ఉంది. సో మంచి కలర్ కాంబినేషన్ అయితే ఈ శారీ అనేది ఉందండి. శారీస్ ఇప్పుడు నేను చూపిన ఈ శారీస్ మాత్రం అస్సలు ఎవరు మిస్ చేసుకోవద్దండి. మంచి క్వాలిటీతో ఇవి మనకి మీషోలో అవైలబుల్గా ఉన్నాయి. ఐ థింక్ ఇప్పుడు నేను చూపించిన ఈ శారీ కలెక్షన్ అనేది మీలో చాలామందికి నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ని ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లోని కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.